మొదటి సమూయేలు గ్రంథం 22:2 చదవండి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానము గల వారందరూ ఆయన యొద్ద కూడుకున్నారు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే 3 రకాల కేటగిరీ ప్రజలు కనబడుతున్నారు. ఎన్ని రకాలంట? 3 రకాల కేటగిరీ ప్రజలు. ఒక రకం ఎవరంట? అప్పులు గలవారు, ఇబ్బంది గలవారు. 2 అప్పుల్లో ఉన్నవారు. 3వది అసమాధానం కలవారు. వీరందరూ కూడా వారి ఇల్లు విడిచి, వారు గృహాలు విడిచిపెట్టేసి, వారు ఊళ్ళను సైతం విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చేసారు? అడవిలోకి వచ్చేసారండి. అరణ్యంలోకి వచ్చేసారు. అప్పుడే దావీదు ఎక్కడున్నాడండి? ఆయన కూడా అరణ్యంలో ఉన్నాడు. ఆయనకు ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు, తాడు బంగడం లేకుండా ఏం చేస్తాడు? ఆ ఊరు ఆ పట్టణం అని తిరుగుతూ ఉన్నాడు. సౌలు బారి నుంచి తప్పించుకుంటూ దావీదు గారు తిరుగుతూ ఉంటే ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంట? బంధువుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, సమాధానంలో ఉన్నవారు. ఇంచుమించు 400 మంది దావీదు గారి దగ్గరికి వచ్చేసారు. ఆయనకే తినడానికి ఏం లేదు, ఇప్పుడు ఆహారం లేదు. ఆయన గాయాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. ఏ రోజు ఎవరిస్తారో ఆహారం అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ 400 మంది, నీవే మాకు శరణ్యం ప్రభువా, నీవే మాకు ఆధారమయ్యా, దేవుడు మేము ప్రార్థన చేస్తుంది, మిమ్మల్ని మాకు చూపించాడు అని ఈ 400 మంది ఎక్కడ పడిపోయారు? దావీదు గారి కాలు దగ్గర పడిపోయారు. ఆయన పంపించేశాడండి. మీరెవరో నాకు తెలియదయ్యా, నేనే ఇబ్బందులు ఉన్నానయ్యా, దయచేసి మీరు ఏదైనా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి మీ గోడ అక్కడ వినిపించుకున్నట్లయితే రాజుగారు ఏదైనా మీకు సహాయం చేస్తారేమో అన్నాడండి. అన్నది ఏమనంట? ఆ 400 మందిని వారి అప్పులు తీర్చి, వారి ఇబ్బందులు తీర్చి, వారి గాయాలు కట్టి, వారి అసమాధానం తొలగించి ఆ 400 మందిని దావీదు ఎలా మార్చేసుకున్నాడో తెలుసా? ఆయన సైన్యముగా మార్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన చూసారా ఎంత మరి సామర్థ్యం కలిగిన వాడు దావీదు. ఆ యొక్క నిందల్లో, అవమానాల్లో, గాయాల్లో, అప్పుల్లో నెమ్మది లేకుండా ఉన్నవారిని ఎలా మార్చేశాడంట? ఒక సైన్యముగా, యోధులుగా, పరాక్రమం కలిగిన యోధులుగా దేవుడు వారిని, ఆ దావీదు గారు ఏం చేశారంట? వారిని మార్చివేశారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన యొక్క గృహాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ఇలాంటివి ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అంతే కదండి. అప్పుల బాధలు, అసమాధానము, ఇబ్బందులు, ఇదిగో నెమ్మది లేకపోవటము, బిడ్డల జీవితాల్లో కూడా ఏమిట్లేదంట, మరి సరైనటువంటి ఉద్యోగాలు లేక వారి యొక్క భవిష్యత్తులు, వారి యొక్క జీవితాలు కూడా ఇంకా ఒక ఒలిక్కి రాక రకరకాల సమస్యలు మన కుటుంబాల్లో కూడా ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు? మీ గాయాలను నేను కట్టబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీ కుటుంబాల్లో ఎలాంటి గాయాలు ఏలుబడి చేస్తున్నా, అవి అప్పులైనా, ఇబ్బందులైనా, నెమ్మది లేకపోవడమైనా, ఇంకా మీ బిడ్డల జీవితాల్లో ఏర్పాటు చేస్తున్న రకరకాల సమస్యలు అయినప్పటికీ, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలైనప్పటికీ, ఎలాంటి గొడవలైనా, సమస్యలైనా నేను అవన్నీ కూడా చక్కబెట్టబోతున్నాను అని ఎవరంటున్నారు? దేవుడే అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మాటను మనం నమ్మేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలాంటి కష్టం మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్నా మనం ఏం చేయాలంట? ప్రార్థన మాత్రమే మనం చేయాలి. ఈ వాక్యాన్ని ఎత్తుబట్టి, ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనం ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుని మన ప్రార్థనలో ఈ వాక్యాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేస్తే గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. నమ్మడం దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి కష్టమైన మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్నప్పటికీ కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. సమస్త గాయాలను కట్టే దేవుడు మనము ఆరాధిస్తున్నాం. సమస్త గాయాలను బాగు చేసే దేవుడు మనము పూజిస్తున్నాము కనుక మన గాయాన్ని దేవుని చేతిలో మనము పెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక.